హాయ్! ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్‌గా పచ్చెనగపప్పు, సగ్గుబియ్యము, ఒక చిన్న గ్లాస్ తోటి కాఫీ తాగే గ్లాస్ అంత చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాసు పచ్చిశనగపప్పు, ఒక గ్లాసు సగ్గుబియ్యం శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కొని ఒక గ్లాసు నీళ్ళేసి ఉడకబెట్టాలండి. నేనైతే సగం గ్లాసే తీసుకున్నాను. ఒక నలుగురికి సరిపోతుంది. ఇంకా ఎక్కువ మంది కావాలంటే గ్లాసు నిండా తీసుకోండి. సగ్గుబియ్యము, పచ్చెనగపప్పు మెయిను. తర్వాత గోధుమ రవ్వ, మనకు జాగరి, బెల్లము, పాలు, డ్రై ఫ్రూట్స్, ఇలాచి, నెయ్యి అండి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అలా కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ కుక్కర్ తీసి మనం చూస్తే పచ్చెనగపప్పు, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఇది రాయలసీమ స్పెషల్ పాయసం అండి. రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటుంటారు. శనగబాళ్ళ పరమాన్నం అంటారు, లేదా శనగబాళ్ళ పాయసం అంటారు. అలా శుభ్రంగా చూడండి 3 విజిల్స్కి ఉడికిపోయి ఉంటుంది సగ్గుబియ్యము, పచ్చెనగపప్పు. సగ్గుబియ్యము చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిదండి. చాలామంది మోకాళ్ళలో జిగట అరిగిపోయింది, మోకాళ్ళ నొప్పులతోటి ఆపరేషన్లు చేయించుకుంటూ చాలా సఫర్ అవుతుంటారు. కానీ మన పెద్దవాళ్ళు ఎక్కువగా సగ్గుబియ్యం పాయసము, సగ్గుబియ్యం తినేవాళ్ళండి. అందులో ఉండే జిగట అనేది మరి మోకాళ్ళలో జిగట పోయిన వాళ్ళకి అది జిగట యాడ్ అవుతుందని చెప్తుంటారు. ఆ సగ్గుబియ్యం చాలా మంచిది, తినాలా అని చెప్తుంటారండి పెద్దవాళ్ళు. ఇక్కడ ఈ శనగబాల పాయసంలో ఖచ్చితంగా ఈ సగ్గుబియ్యం కాంబినేషన్తో అలా ఉడకబెట్టిన తర్వాత గోధుమ రవ్వను ఒక స్పూన్ నెయ్యి వేసి, గోధుమ రవ్వ, కొబ్బరి పొడి అండి 2 వేసి మళ్ళీ దాంట్లో వేసేయాలా. ఈ కుక్కర్లో వేసేస్తే అవి కూడా చూడండి మెత్తగా ఉడికిపోయింది. గోధుమ రవ్వ మీకు కనపడుతుంది కదా. పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయింది, రవ్వ కూడా ఉడికిందండి. దీంట్లో ఒక 2 ఇలాచీలు అలానే జస్ట్ అలా కొంచెము మనము దాన్ని కొట్టి అలా ఇలాచి వేయాలా. నెక్స్ట్ 4వ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం. మనము అర గ్లాసు సగ్గుబియ్యము, అర గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకుంటే 1.5 గ్లాసు బెల్లం తీసుకోండి. లేదా గ్లాసు నిండా మీరు తీసుకునే పాటైతే 2 గ్లాసులు బెల్లం వేయండి. ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం వాడతానండి నేను. షుగర్ అసలు వాడకూడదు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ బాగున్న వాళ్ళు కానివ్వండి, లేదా హెల్త్ బాగలేని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా షుగర్ అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. ఆర్గానిక్ బెల్లం వస్తుంది ఈ మధ్య, చాలా నీట్గా ఉంటుంది శుభ్రంగా. ఈ బెల్లం వేసిన తర్వాత బెల్లం కూడా కరిగిపోయి చూడండి ఒక పాకంలాగా మనకు అలా వస్తాయి, అన్నీ ఉడికిపోయి బెల్లం కూడా కరిగిపోయి. ఆ టైంలో మనము దీంట్లోకి మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ 5th ఇంగ్రీడియంట్ ఏంటంటేనండి బాదము, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా మీరు ఇంకా ఏవైనా వేసుకోవాలనుకుంటే మెయిన్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ కొంచెం ముక్కలుగా కట్ చేసి మనం గోధుమ రవ్వ వేసినటువంటి బాండీలోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేసి అవి ఏం చేసి ఈ పాయసంలో వేసేయాలండి. పాయసంలో వేసినాక పాయసంలో ఒకసారి కలయి పెట్టేసేసి ఒక్క స్పూను నెయ్యి వేయండి మళ్ళీ. ఎందుకంటే ఇంతవరకు మనం నెయ్యి ఎక్కడ వాడలేదు, ఊరిగా వేయించాము గోధుమ రవ్వను, డ్రై ఫ్రూట్స్ను. పాయసం అంటే నెయ్యి కంపల్సరీ ఉండాలా. ఒక స్పూను నెయ్యి వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక గ్లాసు పాలండి. పాలు కాగబెట్టి చల్లార్చిన పాలు వాడాలా. వేడి వేడి పాయసంలో వేయకూడదు. పాయసం కూడా కొంచెం వేడి తగ్గిన తర్వాత ఆ గ్లాస్ పాలు మనం వేయాలండి. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిదండి. ఎందుకంటే సగ్గుబియ్యం కానివ్వండి, లేదా గోధుమ రవ్వ కానివ్వండి, ఆ డ్రై ఫ్రూట్స్, పాలు, ఆర్గానిక్, జాగరి, నేను చూపించే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏ రెసిపీ కూడా అండి చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చూపిస్తుంటానండి. నేను కూడా ఇంట్లో అలానే చేసుకుంటుంటాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు కూడా నేను చూపిస్తున్నానండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా పాయసం కొంచెం చల్లబడిన తర్వాత గ్లాసు పాలు కలిపేయాలండి. ఒక గ్లాస్ పాలు కలిపేసేస్తే పాలు విరగకుండా ఉంటాయి. లేకుంటే వేడి పాయసంలో వేడి పాలు వేస్తే మనకు విరిగినట్లుగా ఉంటుంది, చూడడానికి బాగుండదు. కాబట్టి కొంచెం పాయసం ఒక 5 నిమిషాలు స్టవ్ కట్టేసినాక చల్లటి పాలు అంటే కాగబెట్టి చల్లార్చిన పాలు కలిపేస్తే పాయసం రెడీ అండి. ఇది చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి పాయసం అండి. మనం ఆఫ్ చేసేటప్పుడు అలా లిక్విడ్గానే ఉండాలా. ఎందుకంటే చల్లబడే కొద్దీ కొంచెం చిక్కబడుతూ ఉంటుంది పాయసము, చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం చాలా మంచిదండి, గోధుమ రవ్వ కూడా మంచిదే, జాగరి మంచిదే, పాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచివే. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.